దోచుకున్నంత దోచుకొని కాంగ్రెస్ నేతలు వ్యవస్థలని భ్రష్టు పట్టించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పెట్రోల్ కల్తీ చేసిన వ్యక్తులు కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో బాబు పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. చిట్యాల మండలం సుబ్బక్కపల్లిలో ప్రారంభమైన బాబు రెండో రోజు పాదయాత్ర నవాపేట మీదుగా ముగుళ్లపల్లి మండల కేంద్రం ఇసిపేట వరకు 11 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రలో బాబుతో పాటు మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటాలాడి మంగళహారతులతో అడుగడుగునా స్వాగతం పలికారు. పలుచోట్ల తెలంగాణ చిత్రపటం కలిగిన తెలుగుదేశం పార్టీ జెండాలను బాబు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయన్న బాబు పంటను పాడు చేసే అడవి పందుల్ని తరిమి కొట్టినట్టే కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కాపాడుతాం, జాతీయ ఉపాధిని వ్యవసాయ పనుల కోసమే ఖర్చు పెట్టి మీ కష్టాలు తీరుస్తాం. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న బాబు జైళ్లలోనే హత్యలు జరిగే దుస్థితి నెలకొందని, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కక్ష కట్టి ఒక ఎమ్మెల్యేని నదే రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 200 మంది కార్యకర్తలని పొట్టలు పెట్టుకున్నారు. జైల్లో చూశారు. ఎవరైతే హత్యలు పాల్గొంటారో జైలు పోతే ఆ జైల్లోనే హత్యలు జరిగాయి. ఎక్కడన్నా జైల్లో హత్యలు జరిగి నేను చూశానని మొదలుతున్నా. అలాంటి దారుణమైన పాలన. జైల్లో హత్యలు జరిగితే జైలు నుంచే సెటిల్మెంట్ చేస్తారు, జైలు నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తారు. నిన్న మీ ఉద్యోగాలు కూడా ఒక సర్వీస్ కమిషన్ నెంబరు మన పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు అందుకుంటే ఆయన కూడా జైలు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏనాటి నిరాలు జరుగుతున్నాయని మీరు ఆలోచించాలి. వరంగల్ జిల్లాలో మూడో రోజు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగుళ్లపల్లి మండలం ఇస్సీపూర్ నుంచి ప్రారంభం కానుంది. రంగాపురం మీదుగా పర్కాల మండలంలోకి ప్రవేశించి లక్ష్మీపురం, నాగారం, పర్కాల గుండా కామారెడ్డిపల్లి క్రాస్ వరకు 15 కిలోమీటర్ల మేర ఇవాళ బాబు పాదయాత్ర చేయనున్నారు.